వార్తలకు తిరిగి స్వాగతం. గ్రామీణ భారతం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది. ఒకప్పుడు వెనుకబాటుతనంతో రవాణా సౌకర్యాలు కూడా సరిగా లేని గ్రామాలు ఈరోజు ప్రగతి పథంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని బండపల్లి గ్రామం అభివృద్ధిలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సంపాదించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022-23లో ఈ గ్రామం 80.14% మార్కులతో రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు పొందింది. లక్ష్యాలను నిర్దేశించుకొని సమన్వయంతో ముందుకు సాగుతూ బండపల్లి గ్రామ పంచాయతీ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ అద్భుత ప్రయాణంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలంలో బండపల్లి గ్రామం మారుమూల ప్రాంతంగా ఉండేది. సుమారు 2000 జనాభా కలిగిన ఈ గ్రామం నేడు అభివృద్ధిలో ఆదర్శంగా మారింది. గ్రామస్తులు, పంచాయతీ పాలకవర్గం సమిష్టి కృషితో ప్రగతి బాట పట్టారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 2022-23లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని 9 ప్రమాణాల ఆధారంగా ర్యాంకులు కేటాయించింది. తెలంగాణలో 25 గ్రామ పంచాయతీల్లో బండపల్లి 10వ స్థానం సాధించగా జిల్లాలో మొదటి ర్యాంకు పొందింది. వైద్య, ఆరోగ్య సేవల్లో బండపల్లి గ్రామ పంచాయతీ 99.45 మార్కులతో హెల్దీ పంచాయతీగా గుర్తింపు తెచ్చుకుంది. బాలల సంక్షేమంలో చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా, సామాజిక న్యాయం, భద్రతతో సోషల్ జస్టిస్ అండ్ సెక్యులర్ పంచాయతీగా, మహిళా సాధికారతలో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా ఉత్తమ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో పంచాయతీ కార్యదర్శి బూర రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచించిన 9 అంశాల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని తెలిపారు. దాతల సహకారంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ భవనాలు, అంతర్గత రోడ్లు, రైతు వేదిక, క్రీడా మైదానాలు నిర్మించారన్నారు. ఈ సౌకర్యాలతో మౌలిక వసతుల కల్పనలో గ్రామం గణనీయ పురోగతి సాధించిందని వెల్లడించారు. ఉన్న మొత్తం 9 టీమ్స్లో మాది రెండవ టీం అయిన హెల్దీ పంచాయతీ విభాగంలో అత్యధికంగా మార్కులు స్కోర్ సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం దక్కించుకున్నందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు డ్రైనేజెస్ క్లీన్ చేయడము, పైప్ లైన్ లీకేజెస్ అరెస్ట్ చేయడము, ఎక్కడ కూడా వాటర్ స్కార్సిటీ ఇబ్బంది రాకుండా చూసుకోవడము చేస్తున్న మా యొక్క సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గ్రామస్తుల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతమయ్యాయని మాజీ సర్పంచ్ విజయ్ జార్జ్ పేర్కొన్నారు. రాష్ట్ర జిల్లా స్థాయిలో ఆదర్శంగా నిలిచామన్నారు. రాష్ట్రంలో 10వ ర్యాంకు, జిల్లాలో ప్రథమ స్థానం పొందడం గర్వకారణమని గ్రామస్తుడు దాసు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే 10వ ర్యాంకు సాధించడం గణనీయంగా భావిస్తున్నా. ముఖ్యంగా ఈ అవార్డు సాధించడానికి సహకరించినటువంటి మా గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవార్డు మా గ్రామానికి రావడం మా గ్రామ ప్రజలందరికీ ఆనందం, మాకు కూడా సంతోషం. బండపల్లి గ్రామం సమిష్టి కృషి, సుస్థిర లక్ష్యాలతో అభివృద్ధి మార్గంలో దేశానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.